అవినాష్, చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఉండవల్లి నివాసంలో చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ లంచ్ మీటింగ్ జరగనుంది. కాకినాడ పోర్టులో బియ్యం అక్రమ రవాణాపై చర్చిస్తున్నారు. అలాగే తాజా రాజకీయ పరిణామాలు, రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై చర్చించే అవకాశం కనిపిస్తోంది. తన ఢిల్లీ పర్యటన విశేషాలను చంద్రబాబుకి వివరించనున్నారు పవన్. సోషల్ మీడియా కేసులు, నామినేటెడ్ పదవులపై కూడా చర్చించే అవకాశం కనిపిస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సంతోష్ ఫోన్ లైన్లో అందిస్తారు. సంతోష్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ శ్రవంతి. ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరి కొద్దిసేపట్లో అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడుతో భేటీ కానున్నట్టు కూడా తెలుస్తా ఉంది. లంచ్ మీటింగ్ లో దాదాపు కొన్ని కీలకమైనటువంటి అంశాలపై అయితే కనుక ఇటు చర్చించే అవకాశాలు కూడా కనపడుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇటీవలే పవన్ కళ్యాణ్ ఇటు ఏదైతే ఢిల్లీ పర్యటన కావచ్చు, అదే విధంగా ఇటు కాకినాడలో రేషన్ మాఫియాపై ఉక్కుపాదం మోపినటువంటి అంశాలపై అయితే కనుక సుదీర్ఘంగా చర్చించినట్టు కూడా తెలుస్తా ఉంది. ఏదైతే ఇటు ఢిల్లీ పర్యటన అనంతరం మొట్టమొదటిసారిగా ఇటు చంద్రబాబు నాయుడుతో కీలకంగా భేటీ అవనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అదేవిధంగా ఇటు కాకినాడ పోర్టులో దాదాపు షిప్ లో వెళ్లి పవన్ కళ్యాణ్ మొత్తం అంతా పర్యటించిన అనంతరం కూడా ఏదైతే దేశానికి సంబంధించినటువంటి భద్రతా విభాగానికి సంబంధించినటువంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చించే అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఏదైతే గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసుకొని రేషన్ ని యథేచ్ఛగా కూడా కొనసాగిస్తున్న అక్రమంగా అయితే గనక ఇది ఎక్స్పోర్ట్ చేస్తున్నటువంటి విషయాలన్నీ కూడా సుదీర్ఘంగా చర్చించే అవకాశాలు కనబడుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇటీవల ఇటు పౌర సరఫరా శాఖ మంత్రిగా ఉన్నటువంటి నాదెండ్ల మనోహర్ సైతం కూడా గత 5 సంవత్సరాల్లో ఏదైతే ఇటు రేషన్ మాఫియా ఏ విధంగా యథేచ్ఛగా కొనసాగింది, దీనిపై అయితే కనుక కొందరు కీలక మాజీ ఎమ్మెల్యే ఉన్నారు అంటూ కూడా ప్రశ్నిస్తున్నటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో వీటిపై ఏ విధంగా చర్యలు తీసుకోబోతా ఉన్నారు. ప్రభుత్వం ఇప్పటికే రేషన్ మాఫియాపై అయితే కనుక ఉక్కుపాదం మోపుతామంటూ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఎందుకంటే ఇటు పేదలకు అందాల్సినటువంటి ఈ యొక్క రేషన్ ని పూర్తి స్థాయిలో వీరు అక్రమంగా అసలు పూర్తి ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి మొదలవుతుంది, ఈ వ్యవస్థ అంతా కూడా ఎవరెవరున్నారు వెనకాల అన్న దానిపై అయితే కనుక సుదీర్ఘంగా అయితే కనుక చర్చించనున్నట్టు కూడా తెలుస్తోంది. ఇప్పటికే దీనిపై పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో అయితే కనుక వివరాలన్నీ సేకరించి సీఎం ముందు ఉంచనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇంకా అంతేకాకుండా రాజ్యసభలో ఖాళీ అయినటువంటి పదవులు ఏవైతే ఉంటాయో వాటన్నిటిపై కూడా చర్చించే అవకాశాలు కూడా కనబడుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఇటు టీడీపీ కావచ్చు, అదేవిధంగా జనసేనకి రాజ్యసభలో కేటాయించాల్సినటువంటి స్థానం కావచ్చు, వీటన్నిటిపై కూడా సుదీర్ఘంగా చర్చించే అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే పవన్ కళ్యాణ్ మహారాష్ట్ర పర్యటన అనంతరం కూడా బీజేపీ గెలిచిన అనంతరం ఇక రాజ్యసభలో కూడా జనసేన వాణి వినిపించే విధంగా ఒక పదవి ఉండాలి అంటూ కూడా ఇటు కొంత ఆలోచిస్తున్నట్టు కూడా తెలుస్తోంది. ఈ మేరకు కొన్ని కీలకమైనటువంటి పదవులతో పాటు రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలు కూడా చర్చించే అవకాశాలు కనబడుతున్నట్టు తెలుస్తోంది శ్రవంతి. రైట్, థ్యాంక్ యూ సంతోష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.